భూమి చాలా బాధపడిపోతూ ఉంటుంది. కానీ గగన్ మాత్రం ఫోన్ చేస్తూనే ఉంటాడు. ఇక అప్పుడు వెంటనే భూమి, ఏంటి, ఎందుకు ఫోన్ చేస్తున్నారు? అయినా మీరే చెప్పారుగా, నన్ను కోప్పడ్డారు, తిట్టారు, కొట్టారు, వచ్చేసాను. మరి అలాంటప్పుడు మళ్ళీ ఎందుకు నాకు ఫోన్ చేస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. అది కాదు భూమి, నేను ఇలా ఎందుకు మాట్లాడుతున్నానో నీకు తెలుసని నేను అనుకుంటున్నాను. అవునా, ఏమనుకున్నారు? నేను అలా మాట్లాడినందుకు సారీ అని విధంగా గగన్ చెప్పగానే, మీరు నాకెందుకు సారీ చెప్తున్నారు? మీరు ఎంతైనా పెద్దవారు కదా, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి అని విధంగా అంటూ ఉంటే ఇక అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇక పక్కనే ఉన్న చెర్రీ మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇక అప్పుడే గగన్ ఇలా అంటూ ఉంటారు, నేను నీతో అలా మాట్లాడినందుకు నేను క్షమాపణలు నీకు చెప్పాలని అనుకుంటున్నాను. సరే, అవన్నీ వదిలేసాయి. నీతో నేను ఒక విషయం మాట్లాడాలి. ఏంటండి, నువ్వు ఎలాగో డ్యాన్స్ పెట్టాలని అనుకుంటున్నావు కదా? అవును, దానికి నేను నా సహకారాలు ఎప్పటికీ నీకు ఉంటాయి. అలా ఎలా సాధ్యం? అవును, సాధ్యమే. నేను నీకు మాటిస్తున్నాను, నేనన్న మాటను నిలబెట్టుకుంటానని. అసలు మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. చూడు, మీ నాన్న చేతే నువ్వు అనుకుంటున్న నాట్యకళని నేను పెట్టించాలని అనుకుంటున్నాను. ఏంటి, నాట్యకళని మీరు మీ ద్వారా నాన్నను ఒప్పించగలరా? అది కాదు కదా, నేను అయ్యేలా చేస్తాను. అప్పుడు నువ్వు హ్యాపీయే కదా. మీరు అలా చేస్తానంటే నేను సంతోషంగా ఉండకుండా ఎలా ఉంటాను చెప్పండి? నేను చాలా సంతోషంగా ఉంటాను అని భూమి ఈ విధంగా చెప్తూ ఉంటుంది. ఇక వెంటనే పదరా చెర్రీ, ఇక ఆలస్యం చేయకుండా మనం వెళ్దాం అని అంటూ వెంటనే ఇక శరత్ చంద్ర ఇంటికి బయలుదేరతారు. అప్పుడు శరత్ చంద్ర చూస్తూ ఉండగానే కావాలని భూమి దగ్గరకు గగన్ వచ్చి ఇలా అడుగుతూ ఉంటాడు, అవును భూమి, నీతో నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని అనుకుంటున్నాను. ఏంటా విషయం? ఇంకొద్ది రోజుల్లో మరిద్దరికి ఎలాగో పెళ్ళి కూడా కాబోతుంది కదా. అంటే ఏం చెప్తున్నారు? అవును, కాబట్టి ఈ ఆస్తిని అంతా కూడా నువ్వు నా పేరు మీద రాయాలి. అప్పుడే మనిద్దరికి పెళ్ళి జరుగుతుంది. ఏంటి, ఆస్తిని రాస్తే మనిద్దరికి పెళ్ళి జరుగుతుందా? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారండి, నాకేం అర్థం కావట్లేదు అనే విధంగా అంటూ ఉంటే అంతలో శరత్ చంద్ర ఆ మాటలన్నీ విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎందుకు ఇలా మారిపోయారు? ఎందుకు ఇలా అయిపోయారు? అసలు మీకు ఏమైంది? ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు అనే విధంగా భూమి చాలా బాధపడిపోతూ అంటూ ఉంటుంది. అయినా మీకు నేను చెప్పాను కదా, డ్యాన్స్ పెట్టాలని, మా అమ్మ కలని నేను నెరవేర్చాలని అనుకుంటున్నానని. కానీ మీరు ఇలా ఆలోచించటం కరెక్ట్ కాదండి అని అంటూ ఉంటే, ఏంటి కరెక్ట్ కాదు? నాకు ఆస్తిని నా పేరు మీద రాయి, ఆ తరువాత ఇక నీకు ఈ కళలు ఏది వద్దు అనే విధంగా అంటూ ఉంటే, అయినా ఎవడివరా నువ్వు? పెళ్ళి కాకముందే నువ్వు ఎలా మాట్లాడుతున్నావంటే పెళ్ళి తర్వాత ఇంకెలా మాట్లాడతావు? నీకు నేనెందుకు ఆస్తి రాస్తాను? అమ్మా, డ్యాన్స్కి ఏమేం కావాలో నువ్వన్నీ ఏర్పాట్లు చేసుకో. ఇక వాటికి అమౌంట్ నేను నీకు ఇస్తానమ్మా అనే విధంగా అనగానే ఒక్కసారిగా అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది. ఇక నువ్వు దేని గురించి ఆలోచించకో, సంతోషంగా నువ్వు నీ డ్యాన్స్ అకాడమీని మొదలుపెట్టు అనే విధంగా అనగానే ఒక్కసారిగా అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది. ఇదేంటి పిన్ని ఇలా జరిగింది? అయినా ఇప్పుడు ఇక్కడ పెడతానని బావ ఒప్పుకుంటాడని అనుకోలేదు, ఇలా జరిగిందేంటి అని అనుకుంటూ చూస్తూ ఉండగా, థ్యాంక్ యూ, మీరు చెప్పినట్టుగానే నిజంగానే నాన్న ఒప్పుకున్నారు.
అనే విధంగా అంటూ వెంటనే గగన్ని భూమి గట్టిగా హగ్ చేసుకుంటుంది. చాలా సంతోషంగా ఉంది. ఇదంతా మీ వల్లే అనే విధంగా అంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండగా, అంటే ఇదంతా వీళ్ళిద్దరు కలిసి ఆడిన నాటకమా? ఇప్పుడు ఎలా? నేనేం చేయాలి? వీళ్ళ నాటకానికి నేను ఏదో ఒక ముగింపు పలకాలి. ఏం చేయాలి? అనే విధంగా అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా, ఇక మరోవైపు భూమి మాత్రం అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చేస్తూ ఉంటుంది. ఇక అంతలో శోభాచంద్ర ఫ్రెండ్ చూసి షాక్ అయిపోతుంది. అంతలో అపూర్వకు ఫోన్ చేసి, మీరేం చేస్తున్నారు? మీకు నేను డబ్బులు ఇచ్చాను ఎక్కువ మొత్తంలో అకాడమీని పెట్టకుండా ఉండాలని. కానీ మీరు ఇలా మౌనంగా చూస్తూ ఉంటారని నేను అనుకోలేదు. నేను నా ప్రయత్నం కూడా నేను చేస్తున్నాను. కానీ ఇలా సడన్గా బావ ఒప్పుకుంటాడని నేనేమైనా ఊహించానా అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇక మరోవైపు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది భూమి. ఎంతో సంతోషంగా, అది అంత సంతోషంగా అటు ఇటు తిరుగుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. దాన్ని ఏదో ఒకటి చెయ్యండి అనే విధంగా అంటూ కోపంగా అరుస్తూ ఉంటే, నా మీద అరిస్తే ఏమవుతుంది? అయినా లేదంటే మీరేంటో, మీరేమేం చేశారో శరత్ చంద్ర గారి ముందు బయట పెట్టాల్సి వస్తుంది. వద్దు, నువ్వు అలాంటి నిర్ణయం తీసుకోకు. అవసరమైతే నేను ఏదో ఒకటి చేసి డ్యాన్స్ అకాడమీని పెట్టకుండా నేను చేస్తాను. ఎందుకంటే నేను మాత్రమే పెట్టాలి, అది పెట్టడానికి వీల్లేదు అనే విధంగా చెప్తూ ఉంటుంది. ఇక నెమ్మదిగా అపూర్వ శరత్ చంద్ర దగ్గరకు వచ్చి, ఏంటి అపూర్వ ఇలా వచ్చావేంటి? బావా, నీతో నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అయినా ఏదో వాళ్ళిద్దరి మధ్య సంభాషణ మాట్లాడుకుంటుంటే మీరు అదంతా విని డ్యాన్స్ పెట్టాలని, మీరు డబ్బులు ఇవ్వాలని అనుకోవటం కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది. నా కూతురి కంటే ఏది ఎక్కువ కాదు అపూర్వ అనే విధంగా అనగానే, ఇక అపూర్వ కూడా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది.